హలో నమస్తే అందరికి. బాగున్నారు అందరూ? నా పేరు పవన్. ఈరోజు ఓటింగ్ గురించి మాట్లాడవచ్చు అనమాట. ఓటింగ్ అయితే కనుక కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఈరోజు అస్సాం టికెట్కి ఎవరు బుక్ చేసుకుంటున్నారు, రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందా లేదనుకుంటే కనుక టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు ఎవరు ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాను. సో ప్రోమో గురించి మాట్లాడుకుందాము. ప్రోమో గురించి చూసుకుంటే కనుక మన ఓంకార్ అయితే వచ్చాడు. ఓంకార్ అన్న చేద్దామా చూద్దామా పిల్లలు అని మాట్లాడతారు కదా. ఓంకార్ అన్న అయితే వచ్చాడు. ఓంకార్ వచ్చి ఒక 7 రోజెస్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఫ్లవర్స్ అయితే ఇస్తారనమాట. రోజెస్ మీ వైఫ్ వస్తే ఏం చేస్తావు, మీ వైఫ్కి ఎలా చూసుకుంటావు, నీ లవర్ అంటే ఎలా మాట్లాడుతావు, ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి ఆ ఫ్లవర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదంతా ఎందుకు అనుకున్నారు? మన ఓంకార్ అన్న చూసారా ఇస్మత్ జోడీ కోసం వచ్చారనమాట. సో ఇస్మత్ జోడీ ప్రమోషన్స్ దానికోసం అని చెప్పేసి రావడం అనేది జరిగింది. సో వాళ్ళు వచ్చి చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిస్తారు, వేసేస్తారు అనమాట. సో దీన్ని పక్కన పెట్టేస్తే కనుక కొత్తగా ఎవరైతే చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు డెఫినెట్గా లైక్ అయితే చేయండి. లైక్ ఎన్ని లైక్లు వస్తే అంత సపోర్ట్ ఇచ్చినట్లు లెక్క అనమాట. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఎన్ని లైక్స్ ఇస్తే అంత హ్యాపీ, అంత సపోర్టింగ్ ఉంటుంది ఆ ఛానల్కి అయితే కనుక. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. ఓటింగ్ చూసుకుంటే కనుక నిఖిల్ టాప్, గౌతమ్ సెకండ్. ఇది అయితే కనుక అసలు మారట్లేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఆ వెర్షన్ గురించి ఆలోచిస్తే పక్కన పెడితే కనుక లోపల అయితే ఆడుతున్నారు టాస్క్లు. ఆ టాస్క్ల గురించి అయితే కనుక ఆ టాస్క్ ఎఫెక్ట్ ఓటింగ్ మీద అనేది అసలు పడట్లేదు. ఎంత బాగా అన్నాం, ఎంత బాగా ఆడకపోయినా కొంచెం చూపిస్తుందేమో కానీ ఫుల్ ప్రభావం అయితే కనుక, ఎక్కువ ప్రభావం అయితే కనుక ఓటింగ్ మీద అయితే చూపించట్లేదు. ఎందుకు కూడా రీజన్ చెప్తా. లాస్ట్కి వచ్చేసింది. అదే స్టార్టింగ్ వెర్షన్లో అయితే కనుక స్టార్టింగ్లో అనుకోగా డెఫినెట్గా ఎంత బాగా ఆడితే, ఎంత బాగా టాస్క్లు ఆడితే, ఎంత బాగా అరిస్తే అది దాన్ని బట్టి ఓటింగ్ అనేది డిపెండింగ్ అయ్యేది. సో ఇప్పుడైతే కనుక అలా కానే కాదు. బయట పిఆర్ టీములు భయంకరంగా వర్క్ చేస్తున్నాయి. సో ఇది లాస్ట్ వచ్చేసింది కాబట్టి ఇంకొక వీకే ఉంటుంది ఇది ఈ వీక్ కాకుండా. సో లాస్ట్కి వచ్చేసింది కాబట్టి పిఆర్ టీమ్స్ అయితే చాలా గట్టిగా వర్క్ చేస్తున్నాయి. అంటే టాస్క్లు ఆడిన దాన్ని బట్టి ఓటింగ్ అనేది చేంజ్ అవ్వదు. బయట పిఆర్ టీం వర్క్ చేసిన దాన్ని బట్టే చేంజ్ అవుతుంది అనమాట. సో పిఆర్ టీమ్స్ అయితే చాలా వర్క్ గట్టిగా పనిచేస్తున్నాయి. గౌతమ్గా కానీ, నిఖిల్గా కానీ, రిమైనింగ్ విష్ణుప్రియ కానీ, ప్రేరణకు కానీ ఎవరు పిఆర్ టీమ్స్ వాళ్ళు గట్టిగా వర్క్ చేస్తున్నాయి. సో గౌతమ్, నిఖిల్ అయితే కనుక టూ మచ్గా వర్క్ చేస్తున్నాయి అనమాట. మామూలుగా లేదు అలా ఓటింగ్ బయట పిఆర్ టీమ్స్ అనేది. అది ఎలా అంటే పొద్దున్నే పాంప్లెంట్లు పేపర్ చదువుతాం కదా, దాంట్లో పాంప్లెంట్ పెట్టేయడం, ఇంకా రకరకాల ప్రమోషన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏమో చెప్పకూడదు తెలియదు కానీ తినమావోడి మాకులో కూడా మావోడు అన్నట్టు ఆ విధంగా కూడా కొంచెం ఓటింగ్ అనేది జరగడం జరుగుతుంది బయట రకరకాలుగా. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరికంటే కంటెస్టెంట్ని గెలిపించుకోవడం కోసం వాళ్ళు చేసుకోవడం తప్పే లేదు. సో రకరకాల వేలో ట్రై చేస్తున్నారు. సో ఎవరిని తప్పడం కరెక్ట్ కాదు. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక టాస్క్ల మీద అయితే డిపెండింగ్ లేదని క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. సో నిఖిల్ అయితే కనుక 35% ఫస్ట్లో ఉన్నాడు. సెకండ్ వచ్చేసి 31% గౌతమ్ ఉన్నాడు. సో నాకు అర్థమైందంటే ఈ పార్టీకి ఆడియన్స్ ఫిక్స్ అయిపోయింటారు కన్ఫామ్గా, తన వినరో రన్నర్ అని చెప్పేసి, ఎవరు రన్నరో ఎవరు వినరో అని చెప్పి క్లియర్గా ఆడియన్స్ అయితే కనుక కన్ఫామ్గా అర్థమైపోయి ఉంటుంది. మీరేమనుకున్నా డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్గా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఇన్ని నెలల నుంచి చూస్తున్నారు కాబట్టి 100% ఆడియన్కి, ప్రతి ఒక్క ఆడియన్కి అర్థమైపోతుంది తనే విన్ అవుతారు, తన రన్నర్ అవుతారని చెప్పేసి, రన్నర్ ఎవరో అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరేమనుకున్నా డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి ఎవరు రన్నరో ఎవరు విన్నరో. సో ఇంకోటి వచ్చి లాస్ట్ థర్డ్ పొజిషన్కి వచ్చేసి మన ప్రేరణ అనమాట. ప్రేరణ అయితే కనుక థర్డ్ పొజిషన్ ఉంది. పేరుకే థర్డ్ పొజిషన్. పర్సెంటేజ్ అయితే కనుక యాక్చువల్గా 30 నుంచి 10 నుంచి 9కి వచ్చింది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు 9% థర్డ్ పొజిషన్లో ఉంది. ప్రేరణకి అయితే కనుక ఎఫెక్ట్ అయితే చూపించదు, 100% ఎఫెక్ట్ చూపించదు ఎలిమినేషన్ మీద. ప్రేరణకి, విష్ణుప్రియకి ఎఫెక్ట్ అనేది 100% చూపించదు. వాళ్ళిద్దరిలో ఎలిమినేషన్ ఎవరు అవ్వరు ఈ వీక్లో. విష్ణుప్రియ కూడా అవ్వదు. విష్ణుప్రియకి 8% ఉంది. సో కొంచెం నబీలు లాస్ట్లో వచ్చేపాటికి నబీలు, రోహిణి అయితే ఉన్నారు కదా, ఈ ఇద్దరిలో ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ హై. బట్ ఎవరు అస్సాం టికెట్ రిజర్వేషన్ బుక్ అయిందంటే
100% ఈ రోజు ఓటింగ్ వరకు చూసుకుంటే కనుక రోహిణి అయితే కనుక 99.99% అది ఛాన్స్ ఉంది ఎలిమినేషన్ అవడానికి. డెఫినెట్ నబీల్ అయితే కొంచెం 1% పెరిగింది. నిన్నటి వరకు అయితే చూసుకుంటే కనుక నబీల్ చాలా లీస్ట్ లో ఉన్నాడు. ఆ నబీల్ అయ్యే ఛాన్స్ 50% డెఫినెట్ కనిపించింది. బట్ ఈ రోజు చూసుకుంటే కనుక నబీల్ కూడా అవ్వడు. 100% చెప్తాను, నబీల్ కూడా అవ్వడు. మోస్ట్లీ రోహిణి అయితే కనుక డెఫినెట్ గా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు హైగా కనిపిస్తున్నాయి. సో రోహిణి అయితే లీస్ట్ లో ఉంది. నబీల్కి 8% ఉంది, రోహిణి వచ్చి 7% ఉంది. ఎందుకంటే 1% కదా, అటు ఇటుగా డిఫరెన్స్ అవ్వచ్చు కదా, తేడా జరగవచ్చు అనుకోవచ్చు. జరగదు, 100% జరగదు. ఈ టాస్క్ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఏం జరగదు. దట్టు ఇప్పుడు రోహిణికి ఏంటంటే ఆడియన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ తో కనెక్టివిటీ లేదు. అంటే గేమ్స్ ఆడి బాగా కనెక్టివిటీ పెంచుకుంది, కానీ ఎలిమినేషన్ లోకి వచ్చి బయటకు రావడం ఎప్పుడు జరగలే. ఇదే ఫస్ట్ టైం ఎలిమినేషన్లోకి రావడం, నామినేషన్లోకి రావడం. సో రోహిణి అయితే కనుక హై ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎలిమినేషన్ అవ్వడానికి. ఎందుకంటే బిఫోర్ ఏమన్నా కానీ రోహిణి వచ్చి వెళ్ళి ఎలిమినేషన్లోకి వచ్చి సేవ్ అయ్యి లోపలికి వెళ్ళి అలా చేస్తే కనుక డెఫినెట్గా ఒక కనెక్షన్ అయితే ఉండేది ఆడియన్స్తో. అప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంటే కనుక డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ పడేది. రోహిణికి ఓట్లేసుదాం, డెఫినెట్గా టాప్ 5లో ఉంచుదాం అన్న థాట్ అయితే ఉండేది ప్రతి ఒక్కరికి. కొంచెం ఇప్పుడైతే లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి రోహిణి నామినేషన్లోకి రావడం. సో అది కూడా కొంచెం మైనస్ అనిపించింది రోహిణికి ఇలా ఫస్ట్ టైం రావడం. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఏమనుకుంటారంటే తెలిసిన కంటెస్టెంట్ బిగ్ బాస్ ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది, లాస్ట్ టైం కూడా తెలిసి వచ్చింది కాబట్టి ఆ థాట్ ముందే వచ్చి ఉండాలి రోహిణి గారికి. ఎందుకు రాలేదంటే, ఎందుకని అడుగుతున్నానంటే, నామినేషన్లోకి వస్తే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి సేవ్ అయ్యి రావడం వల్ల కనెక్టివిటీ బాగా పెరుగుద్ది. ఇంపాక్ట్ కన్ఫర్మ్ గా కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆడియన్స్ కి, కంటెస్టెంట్ కి. సో దానివల్ల ఫస్ట్ టైం రావడం వల్ల ఇది ఒకటి జరిగింది అనమాట. సో రోహిణి అయితే లాస్ట్ లో ఉంది, ఎలిమినేషన్ హై ఛాన్స్ ఉందన్నమాట. మీరెవరు ఎలిమినేషన్ అవుతారో కమెంట్ అయితే చేయండి. అండ్ కొత్తగా ఎవరితో వస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ బటన్ ఎంతమంది చూస్తే అంతమంది లైక్ బటన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఎన్ని లైక్స్ వస్తే అంత నాకు సపోర్ట్ ఉంటుంది అనమాట. నా ఛానల్కి ఇంకెక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది, రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ అనమాట. ఉంటాను. జై హింద్.